మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, నా పేరు డాక్టర్ సుచిత. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ మోకాల నొప్పులు. మామూలుగా మోకాల నొప్పులు అనేది ఈ రోజుల్లో చాలా సర్వసాధారణంగా అందరికీ ఉంటున్నాయి. సో చిన్న పెద్ద ముసలి అనే తేడా లేకుండా అందరికీ కూడా మోకాల నొప్పులు, లేదంటే చిన్న చిన్న జాయింట్స్లో పెయిన్స్ ఇలా చాలామంది చెప్తూ ఉన్నారు. ఒక 40 వచ్చింది అనుకోండి, వాళ్ళు ఇంట్లో ఉండేటువంటి గృహిణులు కావచ్చు, బయటికి వెళ్ళి ఆఫీస్ వర్క్ చేసే మగవాళ్ళు కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, చాలామందికి పొద్దున్న లేవగానే ఇట్లా జాయింట్స్లో పెయిన్ రావడము, మోకాలు నొప్పిగా ఉండడం అనేది చాలామందిలో కామన్గా ఉంటున్నాయి. అసలు ఇంత కామన్గా ఎందుకు పెరిగిపోతుంది మోకాల నొప్పి అనేది, అంత సర్వసాధారణంగా ఎందుకు పెరుగుతుంది అని మనం చూసుకున్నట్టయితే, దీని రూట్ కాజ్లోకి వెళ్ళినట్లయితే చాలామందిలో ఈ డైజెషన్ పవర్ అనేది సరిగా లేకపోవడము, లివర్ యొక్క పనితీరు సరిగా లేకపోవడం వల్ల ఈ బోన్లో ఉండాల్సినంత లెవెల్ ఆఫ్ కాల్షియం ఉండక, అండ్ బోన్ మధ్యలో ఉండాల్సినంత గుజ్జు సరిగా ఉండక వీళ్ళకి ఈ మోకాలలో నొప్పి, మోకాలలో వాపులు అండ్ ఈ వీక్నెస్ అనేది మనం చూస్తూ ఉన్నాం. దీన్ని చాలామంది ఏంటి అంటే ఏదో ఒక లిక్విడ్, ఏదో ఒక కషాయం తాగితే తగ్గుతుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఓకే, మనం ఇచ్చేటువంటి శొంఠి కషాయం, నేను చాలాసార్లు చెప్పాను, మీరు శొంఠి కషాయం తీసుకోండి, లేదు అని అంటే మెంతులు, జీలకర్ర ఇట్లాంటి కషాయం తీసుకోండి, ఇలా రకరకాల కషాయాలు మనం తీసుకోమని చెప్తాము. ఇలాంటి కషాయాలు ఒక్కటే తీసుకోవడం మాత్రమే కాకుండా మీరు మీ లైఫ్ స్టైల్ని కొంచెం సెట్ చేసుకొని రూట్ కాజ్కి కారణమైనటువంటి, అంటే మీ యొక్క లివర్ పనితీరుని సక్రమంగా పనిచేసుకోవడానికి ఏమేం మందులు వాడాలి, అండ్ మీరు ఎలాంటి లైఫ్ స్టైల్లో ఉంటే మీకు ఇలాంటి మోకాల నొప్పులు రాకుండా ఉంటాయో ఫస్ట్ అవి తెలుసుకోవాలి. ఎందుకు అంటే చాలామందిలో అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే, వాళ్ళు చాలా వర్క్ చేసేసుకొని చాలా లేట్గా ఇంటికి వెళ్ళి 10:30కో 11కో లేట్గా ఫుడ్ తింటారు. అండ్ తినగానే ఇంకా టైం ఉండదు కాబట్టి వెంటనే పడుకుంటారు. పొద్దున్న లేట్గా లేస్తారు. లేచేసరికి వాళ్ళకి బాడీ అంతా కూడా కొంచెం పట్టేసినట్టుగా, స్టిఫ్గా, జాయింట్స్ అంతా కూడా బరువుగా అట్లా ఉంటాయి. అదే స్లోగా చాలామందికి రుమటాయిడ్ ఆర్థరైటిస్గా, లేకపోతే గౌటీ ఆర్థరైటిస్గా అలా కన్వర్ట్ అవుతుంది. బట్ దీనికి రూట్ కాజ్ ఏంటి? లేట్గా తినడము, ఇష్టం ఉన్న టైంలో తినడం. అండ్ చాలామంది చేసే ఇంకో పెద్ద మిస్టేక్ ఏంటంటే, వాళ్ళ వర్క్ అంతా అయిపోయినాక నైట్ టైం హెవీగా తింటారు. మామూలుగా మనం మార్నింగ్, ఆఫ్టర్నూన్ ఎంత ఎక్కువ తిన్నా కూడా టైం ఉంటుంది కాబట్టి, డైజెషన్ అనేది మనం యాక్టివ్గా ఉంటాం కాబట్టి బాగానే జరుగుతుంది. కానీ నైట్ ఎంత లైట్గా తీసుకుంటే మనం పొద్దున అంత యాక్టివ్గా లేవగలుగుతాం, పెయిన్స్ అనేవి ఉండవు. కానీ చాలామంది ఏంటంటే నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో అందరితో కలిసి చాలా అన్ని ఫుడ్ డిషెస్ పెట్టుకొని తింటూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి లేట్గా తినడమే అసలు డైజెషన్ని చాలా ఇబ్బంది పెడుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కైనా, యాసిడిటీకైనా, కాన్స్టిపేషన్కైనా, అండ్ మన డైజెషన్ పవర్ తగ్గడానికైనా మెయిన్ రీజను మనం లేట్ నైట్స్ తినడము, హెవీగా తినడము. అండ్ రెండవది వచ్చేసి లేట్గా తినడము, హెవీగా తినడమే కాకుండా ఎర్లీ మార్నింగ్ లేవలేకపోవడం. ఈ రెండింటి వల్ల కూడా బాడీలో వాతం అనేది పెరుగుతుంది. ఎప్పుడైనా మనం నైట్ సరిగా పడుకోకుంటే వాతం అనేది పెరుగుతుంది. వాతం పెరగడం వల్ల ఒళ్ళు నొప్పులు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అందుకే ఎవరికైనా మోకాల నొప్పులు ఉంటే ఫస్ట్ చేయాల్సింది తొందరగా తినడం, సూర్యాస్తమయం కన్నా ముందే తినాలి. అంటే 6:30 నుండి 7 లోపు తినడం, 9:30, 10 వరకు పడుకోవడం, ఎర్లీ మార్నింగ్ 5:30, 6 వరకు లేవడం. ఈ మార్పులు మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. ఆ తర్వాత ఆయుర్వేదంలో చాలా రకాల ఔషధాలు చెప్పారు. అవి వాడడం వల్ల మీ బాడీలో ఉన్నటువంటి వాపు, పెయిన్ అనేది చాలా బాగా తగ్గుతుంది. దాంట్లో మనం ఎప్పటికీ చెప్పుకునేది శొంఠి. శొంఠి అనేది ఎందుకు మనం అంత ఎక్కువగా చెప్తాము అంటే, శొంఠి మనకి దొరకడం చాలా ఈజీగా దొరుకుతుంది. అండ్ శొంఠి తీసుకోవడం వల్ల కూడా మనకి చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. అంటే మోకాల నొప్పి ఒకటే తగ్గడమే కాకుండా బాడీలో మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది, అండ్ మనకి ఆకలి అనేది పెరుగుతుంది. కఫ రోగాలు లైక్ దగ్గు, జలుబు, కాస, శ్వాస అంటాం ఆయుర్వేదంలో, ముక్కు కారడము, సైనసెస్, ఇవన్నీ కూడా శొంఠి అనేది చాలా బాగా తగ్గిస్తుంది. అయితే ఈరోజు శొంఠిని మనం ఒక క్రమ పద్ధతిలో తీసుకోవడం వల్ల ఎలా మనం మోకాల నొప్పులు తగ్గించుకోవాలో తెలుసుకుందాం. నార్మల్గా శొంఠిని 3 రకాలుగా వాడచ్చు. ఒకటి, శొంఠి పౌడర్ చేసుకొని బాగా నీళ్ళను వేడి చేసి, అంటే ఒక 100 ml నీళ్ళు బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఒక 5 grams శొంఠి వేసి
మూత పెట్టేసి అది కొంచెం గోరువెచ్చగా అయ్యాక వడపోసి కొంచెం పటిక బెల్లం యాడ్ చేసి మెల్లిగా సిప్ చేస్తూ తాగాలి. ఇలా ఎర్లీ మార్నింగ్ తాగినట్టయితే మీకు నొప్పులు అండ్ ఆకలి సంబంధ సమస్యలు అండ్ తినబుద్ధి కాకపోవడం, హెవీగా ఉండడం లాంటివి తగ్గుతాయి. ఇది ఒక రకంగా తీసుకోవచ్చు. రెండో రకం ఏంటి అంటే శొంఠిని బెల్లంతో తీసుకోవడం. నార్మల్గా శొంఠి పౌడర్ ఒక 5 గ్రామ్స్ తీసుకుంటే బెల్లం ఒక 10 గ్రామ్స్ లేదా ఈక్వల్గా కూడా తీసుకోవచ్చు. కాకపోతే శొంఠి బెల్లం తీసుకున్నప్పుడు దీని ఒక క్రమ పద్ధతులు అంటే ఇవాళ 1 గ్రామ్ శొంఠి పౌడర్ 1 గ్రామ్ బెల్లం రెండు కలిపి తీసుకుంటే 2 గ్రాములు తీసుకుంటే రేపు 4 గ్రాములు, ఎల్లుండి 6 గ్రాములు, తర్వాత 8 గ్రాములు, తర్వాత 10 గ్రాములు, ఇలా మీరు 20 గ్రాముల వరకు పెంచుకోవచ్చు. ఆ తర్వాత స్లోగా మళ్ళీ 18 గ్రాములు, 16 గ్రాములు, 14 గ్రాములు అలా తగ్గించాలి. ఇలా మీరు ఒక 20 రోజులు శొంఠిని క్రమంగా పెంచి క్రమంగా తగ్గించి అంటే 2 గ్రాముల నుండి మొదలుకొని 20 గ్రాముల వరకు తీసుకోవాలి. శొంఠి ప్లస్ బెల్లం అంటే శొంఠి 1 గ్రాము, బెల్లం 1 గ్రాము ఈక్వల్గా ఉండాలి. అంటే మీరు 10వ రోజు శొంఠి 10 గ్రాములు, బెల్లం 10 గ్రాములు అంటే 20 గ్రాములు తీసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ స్లోగా 10వ రోజు నుండి మళ్ళీ స్లోగా 20వ రోజు వరకు స్లోగా తగ్గించుకుంటూ రావాలి. ఇలా ఒక 21 డేస్ మీరు శొంఠి బెల్లంని ఒక క్రమ పద్ధతిలో పెంచుతూ మళ్ళీ తగ్గిస్తూ తీసుకుంటూ పథ్య ఆహారం అంటే ఇది తినేటప్పుడు నాన్ వెజ్ తినకుండా, హెవీ ఫ్రైలు అట్లాంటివి తినకుండా లైట్గా మామూలుగా పెసరపప్పు, బీరకాయ, సోరకాయ, పొట్లకాయ అట్లా వాటరీ సబ్స్టాన్సెస్ ఉన్న కూరగాయలను తింటూ కొంచెం బటర్ మిల్క్ ఎక్కువగా తీసుకుంటూ లైట్ ఫుడ్ మీద ఉంటూ ఫాలో అవుతూ హెల్దీ లైఫ్ స్టైల్ మీరు ఫాలో అయినట్టయితే డెఫినెట్గా మీ మోకాలలో ఉన్నటువంటి వాపు, నొప్పి అనేది చాలా వరకు తగ్గుతుంది. అండ్ ఇది హెల్దీ వేలో తగ్గుతుంది. అండ్ లోపల ఉన్నటువంటి జాయింట్స్ కూడా చాలా హెల్దీగా అవుతాయి. అండ్ బ్లడ్లో ఉన్నటువంటి టాక్సిన్స్ కూడా చాలా వరకు తగ్గిపోతాయి. అండ్ బ్లడ్ ఫ్లో కూడా మనకి జాయింట్కి చాలా బాగా పెరుగుతుంది. సో ఇది చాలా సేఫ్ అండ్ మీరు ఇలా తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. సో శొంఠిని మీరు ఈ రకంగా కూడా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల జాయింట్ పెయిన్స్ నుండి చాలా ఈజీగా బయటపడవచ్చు.